సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి మెరుగుపడుతూనే ఉన్నది. గత వారం కాక అంత క్రితం వారం అంటే 2 వారాల మునుపు 9 గ్రహాలు ప్రతికూలం, తర్వాత గురుడు యాడయ్యారు, గురుబలం పెరిగింది, తర్వాత చంద్రబలం పెరిగింది. ఇప్పుడు ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోయింది. కుజుడు అష్టమ కుజుని యొక్క దోషం పోయింది, అష్టమ బుధుని యొక్క దోషం పోయింది. కాబట్టి ఇక్కడ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోతుందో మనసుకి కొంత ప్రశాంతత వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుబలం పెరగడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము, ప్రథమమైనటువంటి విషయము. పంచమమందు గురుడు బుద్ధిని ప్రచోదనం చేస్తారు, ఆలోచన తీరు మారుతుంది, తత్వం మారుతుంది, మనుషులను నమ్మేటువంటి విధానంలో మార్పు వస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలపై ఆయన ప్రభావం ఉంటుంది. అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరతి హర్షితం. మీకు ఏదైనా పట్టుకుంటే అది కలిసి వస్తుంది. గతంలో పట్టుకున్నది సర్వనాశనం అయిపోతే ఇప్పుడు పట్టుకున్నది కొంచెం పనులు ముందుకవి వెళుతూ ఉండడాన్ని, ఆ మార్పుని గమనించవచ్చు. చాలా మంది నాకు అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. మీనరాశి వారికి గతంలో మీరు 9 గ్రహాలు ప్రతికూలం ఉన్నప్పుడు అంతే ఇబ్బంది పడ్డామంటే ఇప్పుడు ఈ గురుడు మార్పు ద్వారా కొంత మంచి జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా వారు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మీరు పెట్టేటువంటి కామెంట్లు నేను చూస్తాను, దానికి తగిన రిప్లై ఇస్తాను. మంచి జరిగితే మంచి పెడుతున్నారు, చెడు జరిగితే చెడు పెడుతున్నారు, చాలా మంచి విషయము. అదే విధంగా కనెక్ట్ అయ్యి ఉండండి. మీనరాశి వారికి మంచి పరిస్థితులు ఉన్నాయి ఎదరెదర. ఈ అష్టమ రవి దోషం ఉన్నంతకాలం మాత్రం కొంచెం నీరసము, నిస్సత్తువ ఉంటాయి, కొంచెం పోటీలో వెనకబడి ఉంటారు. ఇవి కామన్ గా ఉండేటువంటి విషయాలు తప్పితే మిగిలిన విషయాలన్నీ బాగున్నాయి. ఈ పోటీ పరిస్థితుల్లో కూడా మంచి విజయాన్ని సాధించడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యండి. పూర్తిగా రవికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండండి. ఆదివారం నిష్ఠగా ఉండండి. మద్యము, మాంసాన్ని ఆదివారం నాడు త్యజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.